లోకేష్ కు ఏపీ సిఐడి అధికారులు నోటీసులను జారీ చేశారు. ఈసారి రెడ్ బుక్ అంశంపై నోటీసులు జారీ అయ్యాయి. అయితే రెడ్ బుక్ పేరుతో లోకేష్ తమను బెదిరిస్తున్నాడంటూ కొందరు అధికారులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు సూచనలతో లోకేష్ కు నోటీసులు జారీ చేసింది సిఐడి. ఈ నోటీసులను వాట్సాప్ లో ఆయనకు పంపింది. తాను కూడా నోటీసులను అందుకున్నట్లుగా వాట్సాప్ లోనే సమాధానం ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, రెడ్ బుక్ అంశంపై లోకేష్ కి అందిన నోటీసుల గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నారా లోకేష్ కూడా పాదయాత్ర, యోగలం పాదయాత్ర మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక రెడ్ బుక్ ను ఆయన క్యారీ చేశారు. ఈ రెడ్ బుక్ లో కూడా ప్రధానంగా టీడీపీకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళపై అక్రమంగా కేసులు పెట్టిన వారిని, లేదా ప్రతిపక్షాలపై సంబంధించిన అక్రమంగా కేసులు బనాయించిన వారిపైన, అధికారుల పైన ప్రధానంగా రెడ్ బుక్ లో చేర్చినట్టుగా పదే పదే లోకేష్, అంటే యోగలం పాదయాత్రకు సంబంధించి ఆయన పాదయాత్ర కొనసాగుతున్న కొన్ని ప్రాంతాల్లో ఏదైతే సభలు నిర్వహించారో ఆ సభల్లో లోకేష్ రెడ్ బుక్ ను చూపించి మరి దీంట్లో అధికారుల పేర్లు, ఎవరైతే టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులు ఎవరైతే ఉంటారో, అలాగే వైసీపీకి కార్యకర్తల్లా పనిచేసిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు నేను రెడ్ బుక్ లో రాసుకుంటా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిపై న్యాయపరంగా నేను ఎదుర్కొంటాను, వీళ్ళందరిపైన విచారణ నిర్వహిస్తాను, విచారణ నిర్వహించిన తర్వాత అయితే జైలుకు కూడా పంపిస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇదే అంశాన్ని మరోసారి పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా దగ్గరలో ఏదైతే యువగలం పాదయాత్ర విజయోత్సవ సభను ఏర్పాటు చేశారో ఆ సభలో కూడా కొన్ని కీలక కామెంట్స్ చేయటం, ఆయన ఆ కామెంట్స్ పైన సిఐడి అధికారులను బెదిరించే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా లోకేష్ రెడ్ బుక్ ఆ వ్యవహారం ఉంది. దీన్ని లోకేష్ ను అదుపులోకి తీసుకునేందుకు మాకు అనుమతి ఇవ్వాలంటూ కూడా సిఐడి సంబంధించి అయితే ఏసీబీ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ జరిగింది. నిన్న విచారణ సందర్భంగా కూడా ఏసీబీ కోర్టు అనుమతించింది. లోకేష్ కు నోటీసులు జారీ చేయాలంటూ కూడా నిన్న అనుమతించింది. ఈ అనుమతి మేరకు ఇవాళ ఈ రోజు సిఐడి అధికారులు కూడా లోకేష్ కు ఒక వాట్సాప్ ద్వారా కూడా ఒక నోటీసును కూడా పంపించడం జరిగింది. దాంట్లోనే వాట్సాప్ లోనే లోకేష్ నోటీసు అందిందంటూ కూడా దానికి సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకుంటే లోకేష్ ని కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా 41 నోటీసులు గతంలో ఏదైతే ఉన్నాయో ఎన్ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అతని గతంలో కూడా 2 రోజులు సిఐడి అధికారులు గతంలో కూడా విచారించారు. ఇదైతే ప్రధానంగా ఎన్ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించి సిఐడి అధికారులు విచారించారు. ఈసారి రెడ్ బుక్ కు సంబంధించి ఎందుకు అధికారుల పేర్లు మీరు రెడ్ బుక్ లో రాయాల్సి వచ్చింది, రెడ్ బుక్ అనేది కాన్సెప్ట్ అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఇలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా రెడ్ బుక్ ను ఎందుకు ఏర్పాటు చేశారనే క్వశ్చన్లతో ఆయన విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. నోటీసులపై స్పందించిన తర్వాత నారా లోకేష్ ఎలాంటి స్పందన ఇస్తారు, హైకోర్టుకు వెళ్తారా ఈ నోటీసుల పైన, లేకపోతే ఆ సిఐడి అధికారులకు సహకరించి విచారణకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అనే అంశాలపై కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ప్రధానంగా రేణుశ్రీ మొదటి నుంచి కూడా ఎవరైతే సంబంధించి టీడీపీ నేతలు కూడా రెడ్ బుక్ కు సంబంధించి స్పందిస్తా ఉన్నారు. తమకు నెగిటివ్ గా, అంటే ఆ రాజ్యాంగానికి సంబంధించి ఏదైతే ఆర్టికల్స్ అన్ని ఉన్నాయో ఆర్టికల్స్ ను తొంగలో తొక్కి మరి అధికారులు ఒక ప్రభుత్వానికి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ప్రభుత్వంలో కూడా వాళ్ళకి కార్యకర్తలా పనిచేస్తున్నారు, ప్రభుత్వ అధికారులా పనిచేయట్లేదు వీళ్ళంటూ కూడా పదే పదే టీడీపీ నేతలు కూడా వారిని విమర్శిస్తూనే వచ్చారు. అలాగే రెడ్ బుక్ అంశానికి సంబంధించి కూడా అధికారుల యొక్క పరిధులు ఉంటాయి, ఆ పరిధులను దాటి ప్రవర్తించకూడదు, మీ పరిధుల పేరకే మీరు పనిచేయాలి, అలా ఒక పార్టీకి సంబంధించి కార్యకర్తలా పనిచేయొద్దంటూ కూడా పదే పదే వాళ్ళు చెబుతూనే వస్తూ ఉన్నారు. రెడ్ బుక్ వ్యవహారంలో కూడా లోకేష్ ను వారు సమర్థిస్తూ వచ్చే ఉన్నారు. కానీ మొన్న పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏదైతే లోకేష్ కు సంబంధించి రాబోయే 2024 ఎన్నికల్లో కూడా సంబంధించి చేసిన ప్రభుత్వం రాబోతా ఉంది. అధికారులకు కంపల్సరీగా ఎవరైతే పరిధులు దాటి ప్రవర్తించారో, విధులు నిర్వహించారో వారందరిపై ఎంక్వైరీ చేసిన తర్వాత విచారణ జరిపిన తర్వాత వాళ్ళు కంపల్సరీగా ఈ పరిధులు దాటి ప్రవర్తించారనుకుంటే వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా జైలుకు పంపిస్తామంటూ కూడా లోకేష్ వ్యాఖ్యలు కూడా సమర్థించారు. కానీ నోటీసులు
పనిచేసిన దానికే మేము స్పందించాము తప్పితే ఎక్కడా కూడా మేము రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడలేదంటూ కూడా టీడీపీ నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నోటీసులపై కూడా లోకేష్ ఇంకా స్పందించాల్సిన పరిస్థితి ఉంది. టీడీపీ నేతలు కూడా స్పందిస్తా ఉన్నది. ఇది మరోసారి అధికారులు వాళ్ళ విధులని పరిధులను దాటి ప్రవర్తిస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఈ రెడ్ బుక్ అంశం అనేది కోర్టుకు చేరుకుంది. అయితే ఇటువంటి సమయంలో ఆ రెడ్ బుక్ లో ఉన్న అధికారుల పేర్లు గాని అంశాలు గాని బయటకు వచ్చే అవకాశం ఉందా మల్లికార్జున్? మేబీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ రెడ్ బుక్ అనేది కూడా సబ్మిట్ చేయమని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఏసీబీ కోర్టులో గనక సిఐడి అధికారులు ఆ రెడ్ బుక్ లో అసలు ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరి అధికారులను బెదిరిస్తున్నారు అంటే మొదట్లో సిఐడి అధికారులు పిటిషన్ లో పేర్కొన్నట్టు అంటే ఎవరైతే తనను విచారణ పేరుతో వేధించిన అధికారులు ఎవరైతే సిఐడి సంబంధించి ఎవరైతే విచారణ ఆయన పేరుతో పిలిచారో వాళ్ళందరూ వేధించిన పేర్లు ఉంటాయని వాళ్ళు భావిస్తా ఉన్నారు. వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా లోకేష్ వ్యాఖ్యానించారంటూ కూడా ప్రధానంగా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అంశాలన్నింటిలో లోకేష్ అసలు ఆ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు చేర్చారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే ఇటు సిఐడి అధికారులు కూడా చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సిఐడి కంపల్సరీగా కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా అడిగే అవకాశం కనిపిస్తుంది. ముందుగా విచారణ కనుక వస్తే లోకేష్ విచారణకు వస్తే కనుక లోకేష్ నోటి నుండే ఆ పేర్లు వినే అవకాశం వీళ్ళు ప్రయత్నం చేస్తారు. లోకేష్ కనుక ఇవ్వని పరిస్థితిలో కంపల్సరీగా కోర్టు నుంచి అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి కూడా అనుమతులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. రెడ్ బుక్ ఒకవైపు అధికారులను భయపెడుతుంది. ఇదే అంశం కోర్టుకు చేరుకుంది. అసలు ఇంతకీ ఈ రెడ్ బుక్ పై లోకేష్ ఏమంటున్నారో చూద్దాం. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను. నంబర్ 1, వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం. ఇది మేము చెప్పా. సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించా? నేను సూటిగా అడుగుతున్నా. అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి. ఓకే, రేపు ఒక పని చేద్దాం, సిఐడి వాళ్ళని స్క్రిప్ట్ పంపించమనండి, నేను చదువుతా. ఎందుకు ఈ గోలా? మొత్తం మేధావులు ఉన్నారు కదా, రఘురామరెడ్డి వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా, సీతారామాంజనేయులు, సజ్జల, వాళ్ళే కూర్చొని స్క్రిప్ట్ రాసి పంపించమనండి, నో ప్రాబ్లం. నేను అదే చదువుతా. ఎందుకు ఈ గోలంతా? అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు? ఒక పక్కనేమో నన్ను పిలిచారు 2 రోజులు ఇన్వెస్టిగేషన్, చివరికి ఏం లేదని వాళ్ళకి అర్థమైంది. నేను వాస్తవాలు చెప్పాను, దాంట్లో తప్పేంటి? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు మేము వదిలిపెట్టామని చెప్పాను. దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను. అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని? ఇదే రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా మేము చట్టాన్ని ఉల్లంఘించాం, అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్, ఇంతంతగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలంట? చూడండి ఎట్లా బెదిరిస్తున్నా. అంటే ఈ ప్రభుత్వం పైన మేము చేస్తున్న పోరాటం తప్ప, ఒక ముఖ్యమంత్రి మెంటలోడు కనుక సైకో అంటాం మేము తప్ప, అంటే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా? అంటే అమర్నాథ్ గౌడ్ అక్కని మేము చదివిస్తున్నాం, మేము చేసిన నేరం అది ఎట్లా కుదురుతుందండి? ఇది నేను వాస్తవాలు మాట్లాడు, నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. ఎర్ర బుక్లో ఎవరు పేర్లు ఉన్నాయని వాళ్ళకి తెలుసండి. అంటే వాళ్ళు చట్టం ఉల్లంఘించారని రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా? స్ట్రైట్ క్వశ్చన్ టు దెమ్. వెనకాల కూర్చుని వీళ్ళిద్దరూ చాలా తెలివైన ఆఫీసర్లు అండి. కింద వాళ్ళందరినీ బలిపసులు చేస్తున్నారు. చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళు ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంత భయపడుతున్నారు? తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు. అవును, జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది, వాట్ ఈస్ దేర్? అక్కడ నిరూపించుకోమని. లేదు సార్ మేము తప్పు చేయలేదు. ఫస్ట్ ఆల్ వాళ్ళ పేరు పెట్టారు, నేను ఎక్కడ చెప్పాను? ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు? తప్పు చేసిన అధికారులు భయపడతారు, సింపుల్. వాళ్ళు తప్పు చేశారు లేదో వాళ్ళు తేల్చుకోమని.